హాయ్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ దివ్య. పిల్లలు ఇంటికి రాంగానే ఏదో ఒక స్నాక్ అడుగుతూ ఉంటారు కదా! అయితే టైం లేనప్పుడు, ఏం చేయాలో తెలియనప్పుడు ఇలా సింపుల్‌గా, క్విక్‌గా ఈ స్నాక్ అయితే ప్రిపేర్ చేసి పెట్టేయండి. ముందుగా ఒక బౌల్‌లోకి ఈ చూపిస్తున్న ఇంగ్రీడియెంట్స్ అన్నీ కూడా యాడ్ చేసుకోండి. చాలా సింపుల్‌గా అయిపోతుంది. సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక మీడియం సైజ్ ఆనియన్, అలాగే కొంచెం స్వీట్ కార్న్ కూడా యాడ్ చేసుకోండి. ఉడికించి పెట్టుకున్నవి. అవి ఒక కప్పు, ఆనియన్స్ ఒక కప్పు యాడ్ చేసుకోండి. ఈక్వల్‌గా యాడ్ చేసుకుంటే మనకి టేస్ట్ బావుంటుందనమాట. దీంట్లోకే మనం ఒక 3, 4 టేబుల్ స్పూన్స్ వరకు షెజ్వాన్ గార్లిక్ సాస్ అనమాట. ఇది మనకి ఆన్‌లైన్‌లో దొరికేస్తుంది. లేదంటే సూపర్ మార్కెట్ స్టోర్స్‌లో అయినా దొరుకుతుందనమాట. ఇదొక 2-3 టేబుల్ స్పూన్స్ వరకు స్పైస్‌కి తగ్గట్టు వేసుకోండి. పిల్లల కోసమైతే 2 టేబుల్ స్పూన్స్ వరకు వేసుకోండి. అలాగే ఒక పావు టీ స్పూన్ సాల్ట్, ఇంకా ఒక పావు టీ స్పూన్ వరకు గరం మసాలాను కూడా యాడ్ చేసుకొని, చక్కగా ఇదంతా కూడా ఒకసారి మిక్స్ చేసేసుకున్నారంటే చాలా క్విక్‌గా అయిపోతుందండి. జస్ట్ 5 మినిట్స్‌లో పిల్లలు అలా రాంగానే వాళ్ళు డ్రెస్ చేంజ్ చేసుకునే లోపల ఇలా అయితే ఒక స్నాక్ ప్రిపేర్ చేసి పెట్టేయొచ్చనమాట. జస్ట్ 5 మినిట్స్‌లో అయిపోతుంది కాబట్టి మీకు కూడా ఎక్కువ శ్రమ లేకుండా ఉంటుంది. స్వీట్ కార్న్ ప్లేస్‌లో కావాలంటే పన్నీర్ పీసెస్‌నైనా యాడ్ చేసుకోవచ్చు. లేదు స్వీట్ కార్న్ పన్నీర్‌ని కూడా యాడ్ చేయొచ్చు. పిల్లలకి మంచి హెల్తీగా ఉంటుంది. తినడానికి కూడా చాలా బావుంటుంది. ఇప్పుడైతే బ్రెడ్ స్లైసెస్ ఇక్కడ నేను మిల్క్ బ్రెడ్ వాడుతున్నాను. కావాలంటే శాండ్‌విచ్ బ్రెడ్ కూడా తీసుకోవచ్చనమాట. ఏదైనా గానీ పిల్లలకి టేస్ట్‌కి తగ్గట్టుగా ఇవ్వడానికి ఏ బ్రెడ్ అయినా యూజ్ చేసుకోవచ్చనమాట. ఇక్కడ బ్రెడ్ స్లైసెస్ మీద నేను ముందుగా స్టఫింగ్ కోసం ఇదంతా మిక్స్ చేసి పెట్టాను కదా! ఇదంతా కూడా వీడియోలో చూపిస్తున్నట్టుగా బ్రెడ్‌కి స్ప్రెడ్ చేసుకోండి. చక్కగా మీరు స్టఫింగ్ ఎక్కువగా పెట్టుకుంటే చాలా బావుంటది. కావాలంటే దీంట్లోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంట్లో ఉన్నవి ఇంకా అవైలబుల్‌గా ఉన్నవి యాడ్ చేసుకొని పిల్లలకి ఇవ్వడానికి ట్రై చేయండి. సో, వాళ్ళు కూడా హెల్తీగా తింటారు కాబట్టి సరిపోతుందనమాట. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా అయితే స్ప్రెడ్ చేసేసుకోండి ఈవెన్‌గా. రెగ్యులర్‌గా చేసే ఆలు శాండ్‌విచ్ కన్నా ఇలా చేసుకుండేది ఇంకొంచెం టేస్ట్ బావుంటుందనమాట. వీలైతే చీజ్‌ని కూడా వేసుకోండి. చీజ్ అనేది యాడ్ చేసుకుంటే ఇంకొంచెం టేస్ట్ బావుంటుందనమాట. చీజ్ వేయటం వల్ల పిల్లలకి కూడా మంచిగా వాళ్ళు కూడా పిజ్జా తిన్న ఫీలింగ్ అయితే వస్తుంది. సో, ఈ విధంగా చీజ్‌ని కూడా గ్రేట్ చేసేసుకోండి. చీజ్ లేకపోతే జస్ట్ అలా కూడా పెట్టేసి బ్రెడ్ స్లైస్ పెట్టేసి 2 సైడ్స్ కూడా కాల్చుకుంటే సరిపోతుందనమాట. చీజ్ స్ప్రెడ్ చేసుకున్న తర్వాత బ్రెడ్ స్లైసెస్ ఉన్నాయి కదా! అవి కూడా ఒక దాని మీద ఒకటి పెట్టేసుకొని 2 సైడ్స్ కూడా కాల్చుకోవటమే అనమాట. ఉంటే ఇలా చిల్లీ ఫ్లేక్స్‌ని కూడా యాడ్ చేసుకోండి. నేను ఇవి హోమ్ మేడ్ చేసుకున్నాను. ఎప్పుడైనా చిన్న టిప్ చెప్తాను చూడండి. చిల్లీ ఫ్లేక్స్ తెచ్చుకుంటారు కదా! బయట నుంచైనా, ఎక్కడి నుంచైనా అవి ఫ్రీజర్‌లో పెట్టుకున్నారనుకోండి, ఫ్రీజ్ చేసుకుంటే మనం ఫ్రీజర్‌లో పెట్టుకున్నప్పుడు ఏంటంటే కలర్ చేంజ్ అవ్వకుండా మంచి కలర్‌లో ఉంటాయన్నమాట చిల్లీ ఫ్లేక్స్. స్టవ్ వెలిగించుకొని దోస తవ పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్‌లో హీట్ అయిన తర్వాత మెల్టెడ్ బటర్ అప్లై చేసుకోండి. బటర్ గానీ, లేదంటే పిల్లల కోసం కాబట్టి ఘీ కూడా అప్లై చేయొచ్చు. మంచి టేస్ట్ వస్తుందనమాట. ఈ విధంగా బటర్‌నయితే అప్లై చేసుకోండి ఈవెన్‌గా. బయట నుంచి తెచ్చిపెట్టే శాండ్‌విచెస్ కన్నా ఇలా ఇంట్లో ఇలా నచ్చిన వెజిటబుల్స్‌తో పిల్లల కోసం గానీ, పెద్దవాళ్ళ కోసం గానీ హెల్తీగా మీరే ఈజీగా, క్విక్‌గా చేసేసుకోవచ్చనమాట. ఈ విధంగా స్ప్రెడ్ చేసుకున్న బటర్‌ని వన్ సైడ్ పెనం వైపుకి తిప్పుకొని పెట్టుకొని పైన మళ్ళీ బటర్ అప్లై చేయండి పైనున్న స్లైస్‌కి. సో, మీరు రెండో సైడ్ తిప్పుకునేసరికి సరిపోతుందనమాట. ఈవెన్‌గా బటర్‌నయితే అప్లై చేసుకుంటే మంచిగా మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని కాల్చుకోవటం వలన మంచి గోల్డెన్ కలర్‌లోకి క్రిస్పీగా అయితే కాలుతాయన్నమాట. బటర్ గానీ, ఘీ గానీ అప్లై చేసుకొని కాల్చుకోండి. ఆయిల్ కన్నా కూడా ఈ రెండే బావుంటాయన్నమాట. సో, నేనిక్కడ ఇంట్లో హోమ్ మేడ్ బటర్ యూజ్ చేశాను. ఇది అన్సాల్టెడ్ బటర్. కావాలంటే మీరు సాల్టెడ్ బటర్ మనకి బయట దొరుకుతుంది కదా! గార్లిక్ అవి కూడా యూజ్ చేయొచ్చనమాట. బటర్ అప్లై చేసుకొని ఇట్లాగా ఒక 5 మినిట్స్ కింద పైన 2 సైడ్స్ కూడా ఇట్లా ఫ్లిప్ చేసుకుంటూ కాల్చుకొని మధ్యలో ఒక్కసారి ఈ విధంగా ప్రెస్ చేశారంటే చీజ్ అంతా కూడా బయటికి రాకుండా మంచిగా మెల్ట్ అయ్యి చాలా బావుంటుందనమాట. కట్ చేసుకొని తింటున్నప్పుడు. ఇంకా మోజరైజ్ చీజ్ వాడారనుకోండి అది ఇంకా బావుంటుందనమాట. చీజీగా చాలా బాగొస్తుంది. నేనిక్కడ జస్ట్ చీజ్ క్యూబ్స్ కదా వాడింది. సో, అంత చీజ్ ఎక్కువ క్వాంటిటీ ఉన్నట్టు ఉండదనమాట. మీరు పిజ్జా లాగా ఉండాలి అనుకుంటే మాత్రం పిజ్జా చీజు దొరుకుతుంది బయట. అది వాడండి చాలా బావుంటుందనమాట. అదైతే మాత్రం
ముందుగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న బ్రెడ్ స్లైసెస్ అన్నిటిని కూడా చూపిస్తున్న ప్రాసెస్‌లో ఇలా అయితే కాల్చుకోండి. చక్కగా బాగా మంచిగా ఈ విధంగా టోస్ట్ చేసుకోండి సరిపోతుంది. ఈవెన్‌గా మనకి ఫ్రై అవుతుంది. లేదంటే బ్రెడ్ టోస్టర్‌లో కూడా పెట్టేసుకోవచ్చు. సింపుల్‌గా అది ఇంకా క్విక్‌గా అయిపోతుందనమాట. అందరి దగ్గర టోస్టర్ అవైలబుల్‌గా ఉండదు కాబట్టి ఇలా పెనం మీద అయితే క్విక్‌గా అయిపోతుంది. చూసారా? పైన క్రంచీగా వస్తుందనమాట. మనకి ఇప్పుడు ఇవి స్లైసెస్ కింద కట్ చేసేసి పిల్లలకి పెట్టేస్తే జస్ట్ 5 మినిట్స్‌లో వీడియో అయిపోయే లోపల మీరు చేసేయొచ్చు కూడా. అంత ఈజీగా క్విక్‌గా అయిపోతుంది. టేస్టీగా కూడా ఉంటుందనమాట. పన్నీర్ వేసుకున్న ఇంకా చాలా బావుంటుంది. ఇంత సింపుల్ రెసిపీ చూపించిన మన ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. లైక్ చేయండి. థాంక్ యూ.